ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనం ప్యూర్ చినాన్ శారీస్ అండి, విత్ జెరీ వీవింగ్ బార్డర్స్తో అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మేము చూపించాము. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి, ప్రీవియస్గా చూపించింది అన్నది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉంటాయి. అండ్ దీనిలోనే డిఫరెంట్ వీవింగ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఫంక్షన్ వేర్గా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ చినాన్ శారీస్ అండి. ఇవి వచ్చి మనకి ప్యూర్ చినాన్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది. దగ్గరగా మనకి మైసూర్ క్రేప్ శారీస్ ఎలా ఉంటాయి అలా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ చిన్న స్మాల్ జెరీ బార్డర్స్ ఉంటాయి. చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది. చాలా సోబర్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా. ఇవి కూడా మనం చూసేద్దాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను వేర్ చేసిన శారీ గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీ అండి. చాలా బాగుంది కదా ప్రింట్. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. ఈ డిజిటల్ ప్రింటింగ్ కూడా చాలా ట్రెండీగా ఉందండి. సో యాక్చువల్గా నేను అలా 2 ప్లీట్స్ మీద పెట్టుకున్నాను. శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. చాలా బాగుంటాయండి. మంచి పార్టీ వేర్ శారీస్. డిజిటల్ ప్రింట్స్ కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. మేము ప్యూర్ డోలా సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ అనేది ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాము. సో అంటే ఓన్లీ పీస్ టు పీస్ ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా. సో దీనిలో డిజైన్స్ కావాలి, వేరే కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. పూరి చాలా టైప్ ఆఫ్ శారీస్ అయితే మీకు చూపించింది. దానిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2195. సో ఇప్పుడు ఫస్ట్ చూపించేది వచ్చేసి మనం ప్యూర్ చినాన్ శారీస్ విత్ జెరీ వీవింగ్ అండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కొంచెం మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్లో ఉంది. అంటే మెరూన్ కాదండి, బట్ మెరూన్ కొంచెం మిక్స్ అయితే మనకి రెడ్ ఏ షేడ్లో ఉంటుందో ఆ షేడ్లో అయితే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మనకి ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి. మీరు ఫస్ట్ వాష్ వచ్చేసి డ్రై వాష్ చేయించుకోవాలి. నెక్స్ట్ నుంచి హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ స్టైల్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ వీవింగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఇది కొంచెం డిఫరెంట్. మనం ప్రీవియస్గా చూపించిన దాని మీద కొంచెం డిజైన్ వేరియేషన్ అయితే ఉంది. బట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా జెరీ బార్డర్స్ వచ్చాయి. ఇక్కడ గ్యాప్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా పీకాక్ స్టైల్ ఆఫ్ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ రా మ్యాంగోస్లో వచ్చిన డిజైన్స్ మనకి చినాన్ మీద వీవింగ్ అయితే వచ్చిందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అయితే. లైట్ వెయిట్ ఉంది. అండ్ కమింగ్ టు ద మీకు కట్టు చెంగు వరకు కూడా మీకు ఇలాగే ఇక్కడ వరకు కూడా మీకు వీవింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. జెరీ స్ట్రైపుల్ లైన్స్ వచ్చి దాని మీద చిన్ని బూటీస్ వచ్చాయి. అండ్ పీకాక్ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఉంది. ఆ వీవింగ్లో కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. దాని మీద కూడా బూటీస్ అయితే వచ్చాయి. అండ్ వచ్చేసి ఇలా టాజల్స్ అయితే ఫినిష్ అయినాయి. రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. దీని మీద మనకి సిల్వర్ జెరీ బూటీస్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్. రెడ్ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి. సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చండి. అసలు ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు శారీలో అయితే. సో దిస్ ఈజ్ ద లుక్. దీని ప్రైస్ వచ్చేసి 2450. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇంతకుముందు చూపించిన ప్యాటర్న్లోనే మనకి ఇది నెక్స్ట్ కలర్ షేడ్. మంచి పర్పుల్ షేడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా ఇలా గ్యాప్ బార్డర్స్ వచ్చినాయి. మీరు ఏమైనా లెహెంగాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చిన్నపిల్లలకి లంగాలకి కానీ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకు మంచి షైన్ ఉంటుంది. పట్టు షైన్లా ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా సెల్ఫ్ జెరీ లైన్స్ లాగా వచ్చాయి. చిన్ని జెరీ బూటీస్ అయితే వచ్చాయండి. ఈ స్టైల్ ఆఫ్ వీవింగ్ వచ్చేసి చిన్న పీకాక్స్ అండి. ఇవి చిన్ని పీకాక్ డిజైన్ వీవింగ్ అయితే వచ్చింది మొత్తం శారీ మొత్తం కూడా. ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక 4 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. అదర్ సైడ్ వచ్చేసి మనకి ఇలా గ్యాప్ స్టైల్లో ఉంటుందండి. గ్యాప్ బార్డర్ స్టైల్లో పీకాక్స్ వచ్చాయి. గ్యాప్ బార్డర్ వచ్చి చిన్న పీకాక్స్ అయితే మనకి వీవింగ్ అయితే వచ్చింది. నేను బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి. చాలా నీట్గా ఫినిష్ చేశారు.
దిస్ ఈజ్ ద లుక్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్నీ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తున్నాయో అలాగే ఉంటాయి. మేబీ 1 to 2% చేంజ్ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ మీరు ఏదైతే కలర్ కాంబినేషన్ చూస్తున్నారో అదే మీరు రిసీవ్ అయితే చేసుకుంటారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది, దాని మీద జెరీ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ వచ్చేసి ఇలా టాజల్స్. బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యాంగో ఎల్లో షేడ్తో ఫినిష్ చేశారు. దాని మీద చిన్న చిన్న జెరీ బూటీస్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. ప్లీట్స్ పెట్టుకుంటే మనకు లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి. ఇది కూడా చాలా బాగుంది, మంచి ఆరెంజ్ షేడ్. దాని మీద వచ్చేసి మనకి ఇలా జెరీ బూటీస్ వచ్చాయి, చిన్న చిన్ని పీకాక్ జెరీ బూటీస్ వచ్చాయి, చాలా దగ్గరగా వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మనకి 4 ఇంచ్ ఆఫ్ ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. కింద వచ్చేసి మనకి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి దానిలో పీకాక్ స్టైల్ ఆఫ్ వీవింగ్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ, చాలా మంచి కలర్ కాంబినేషన్. ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా జెరీ లైన్స్ వచ్చి దాని మీద మనకి జెరీ బూటీస్ అయితే వచ్చాయి, చిన్న చిన్న పీకాక్ బూటీస్. బార్డర్ వచ్చేసి మనకి స్టైల్ ఆఫ్ వీవింగ్లో అయితే ఫినిష్ చేశారు. సో మీకు అన్ని ఫ్యాబ్రిక్స్ సేమ్ అండి, కలర్ కాంబినేషన్స్ వీవింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సింగిల్గా ప్లీట్స్ పెట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా టిష్యూ పళ్ళు ఉంటుంది, దాని మీద జెరీ వీవింగ్ అయితే వస్తుంది. అండ్ వచ్చేసి మనకు మంచిగా టాజల్స్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ చాలా బాగుందండి. యాక్చువల్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఆరెంజ్ విత్ మనకి పింక్ షేడ్, పింక్ కూడా చాలా బాగుంది. దాని మీద చక్కగా మనకి లీఫ్ డిజైన్ లాగా వీవింగ్ అయితే వచ్చింది. ప్యూర్ మూంగా సిల్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బాగుంది కదండి, ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. డిజైన్ కూడా మనకు కొంచెం వేరీ అయింది. మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా. స్మాల్ జెరీ చెక్స్, చాలా మైన్యూట్ జెరీ చెక్స్ ఉన్నాయి. అండ్ దాని మీద చిన్న చిన్ని జెరీ ఓవెన్ బుటీస్ అయితే ఉన్నాయి. బార్డర్స్ వచ్చేసి ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్, బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ రన్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎల్లో షేడ్ అయితే చాలా యూనిక్ కలర్ యాక్చువల్గా. అంటే మీరు మనకి రెగ్యులర్గా చూసే ఎల్లో కాదు, చాలా డిఫరెంట్గా ఉంది షేడ్ కూడా. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ చెక్స్ వచ్చి చిన్ని జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. అన్నీ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి. నేను ఏమన్నా లైట్గా ఉన్నా మీకు వీడియోకి కొంచెం డార్క్గా కనిపిస్తున్నా కూడా మేము ప్రతిదీ కూడా చెప్తాము. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఖచ్చితంగా. మీరు స్కిప్ చేస్తూ వీడియో చూసారనుకోండి, మేము ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కానీ లైట్ వెయిట్నెస్ గురించి కానీ వాటి గురించి చెప్పినప్పుడు మీకు మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో మీ వీడియో చూసారనుకోండి స్కిప్ చేయకుండా, ఇంకా మీకు క్లారిఫై అయిపోతాయి, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. మ్యాక్సిమం అన్నీ చెప్పేస్తాం. అంటే ఆ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఏమొచ్చింది, మొత్తం ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చెప్తాము. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి టిల్ ద ఎండ్ వరకు. అంటే కట్టు చెంగు వరకు కూడా మీకు జెరీ వీవింగ్ అయితే ఉంది. సో ప్రీమియం ఫ్యాబ్రిక్స్కే మనకి ఇలా ఉంటుందండి. మీరు కొంచెం తక్కువ కాస్ట్ వేరే దగ్గర మీరు చూడొచ్చు, దీని మీద తక్కువ కాస్ట్ ఉంది కదా అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇది ఈ కట్టు చెంగులో రాకపోవచ్చండి. మోరా నేరం ఉండవండి శారీస్, కొంచెం చిన్నగా వస్తాయి. యాజ్ వెల్ యాజ్ జెరీ వీవింగ్ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ రాదు. బోల్డ్ అన్ని ఉంటాయండి, మనకి ఇమిటేషన్సే బోల్డ్ అన్ని ఉంటాయి. యాక్చువల్గా ఒరిజినల్ ప్రోడక్ట్ మీద ఇమిటేషన్స్ ఎక్కువైపోయినాయండి ఇప్పుడు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది, జెరీ బూటీస్ వచ్చాయి అండ్ టాజల్స్ వచ్చాయి. ఇది కూడా కొంచెం క్లోజర్ లుక్లో చూడండి. మీకు ఇలా జెరీ చెక్స్ వచ్చి బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్ స్టైల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. రెడ్ కూడా ఒక చెర్రీ రెడ్ అండి. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది చెర్రీ రెడ్ అని కూడా కొంతమంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఆ రెడ్ షేడ్ చెర్రీ రెడ్ షేడ్లో ఉంది, చాలా బాగుంది. ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది, చక్క చిన్ని జెరీ ఓవెన్ బూటీస్ వచ్చాయి. బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి, ఎల్లో విత్ రెడ్, చాలా బాగుంది యాక్చువల్గా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ప్రీవియస్గా ఎల్లో చూపించాను కదా, మనకి దానిలో సేమ్ డిజైన్ అనమాట.
పర్పుల్ షేడ్. యాక్చువల్గా నేను ఇంతకు ముందు చూపించిన డిజైన్ వచ్చేసి మనకి కొంచెం బ్రింజాల్ షేడ్లా ఉంది, బట్ ఇది వచ్చేసి కొంచెం పర్పుల్ షేడ్, డార్క్ పర్పుల్ షేడ్లో ఉంది. మీరు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగానే కనిపిస్తాయి. అండ్ ఇది కూడా మొత్తం శారీ మొత్తం కూడా చక్కగా చిన్న చిన్ని స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి అండ్ జెరీ బూటీస్ కూడా వచ్చాయండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్మాల్ జెరీ చెక్స్ వచ్చి చిన్న చిన్ని జెరీ బూటీస్ అయితే వచ్చాయి శారీ మొత్తం. మీకు చెక్స్ ప్యాటర్న్లో కావాలంటే చెక్స్ ప్యాటర్న్లో తీసుకోవచ్చు, లేదు మీకు గ్యాప్ స్టైల్లో బార్డర్స్లో కావాలి అని అంటే అందులో పిక్ చేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ అండి, చాలా మంచి బ్రైట్గా ఉన్నాయి. యాక్చువల్గా మంచి పట్టు షైన్ ఉంటే ఎలా ఉంటుందో కలర్ కాంబినేషన్స్ అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చూసారా బాగుంది కదా శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదొక ఎల్లో అదొక ఎల్లో అండి. ఇంతకు ముందు చూపించింది ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఎల్లో, దీనిలో కొంచెం మనకి మెంతి ఎల్లో షేడ్ మిక్స్ అయిందనమాట. ఈ ఎల్లో కూడా బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు. దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్యూర్ మోంగా సిల్క్ బ్లౌజ్ అండి. దీని మీద చిన్ని చిన్ని బుటీస్ వచ్చాయి, జెరీ ఓవన్ బుటీస్. మొత్తం ఆల్ ఓవర్ ద బ్లౌజ్ కూడా మనకి ఈ బుటీస్ అయితే కంటిన్యూ అవుతాయి. మీరు ఇంక వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా పేర్ చేయ అవసరం లేదు, సేమ్ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఫ్యాబ్రిక్, ప్యూర్ మోంగా సిల్క్ బ్లౌజ్ అయితే. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఈ బుటీస్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బుటీస్ వచ్చాయి, ఇలా స్ట్రైపుడ్ లైన్స్ వచ్చాయండి. దాని మీద మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ బుటీస్ రన్ అయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఆల్రెడీ మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మేము చూపించాము, బట్ ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఈ సైడ్ వచ్చేసి ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ వచ్చింది, ఇలా గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుందండి. మిడిల్లో వచ్చేసరికి సిల్వర్ జెరీ బూటీస్ అయితే వీవ్ అయి ఉన్నాయి. సో మీరు ఏ కలర్ కాంబినేషన్ ఏ టైప్ ఆఫ్ వీవింగ్ ప్యాటర్న్లో తీసుకోవాలన్నా చక్కగా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి మీ దగ్గరగా. ఇలా స్ట్రైపుడ్ లైన్స్ వచ్చి సిల్వర్ జెరీ బూటీస్ వచ్చాయి, గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది, దాని మీద మనకి సిల్వర్ జెరీ బూటీస్ అయితే వచ్చాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లుక్, బ్యూటిఫుల్గా ఉంది కదండి శారీ. మంచి పింక్ షేడ్, యాక్చువల్ చాలా బాగుంది పింక్ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి అండ్ వీవింగ్ కూడా మనకి ఫైన్ వీవింగ్ అండి. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, దిస్ ఈజ్ ద వీవింగ్ ప్యాటర్న్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు చూపిస్తాను, పళ్ళు వచ్చేసి మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది, దాని మీద జెరీ బూటీస్ అయితే వచ్చాయి. ఈ శారీస్ అన్నిట్లో కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బూటీస్ ఉంటాయండి. ఒక్కొక్క శారీలో కొంచెం సిల్వర్ జెరీ వీవింగ్ తక్కువ ఉంటుంది, బట్ అన్ని శారీస్కి కూడా 2 టైప్స్ ఆఫ్ వీవింగ్ కూడా ఉంది. అండ్ వచ్చేసి ఇలా టాజల్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, ఎల్లో షేడ్లో ఉంది, చిన్న లీవ్ బూటీ డిజైన్ అయితే వచ్చింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ చినాన్ శారీ వస్తుంది, దాని మీద మనకి ఇలా జెరీ వీవింగ్ వస్తుందండి. సేమ్ ప్యాటర్న్ మనకి ఓన్లీ బార్డర్ స్టైల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రీవియస్ దాని మీద. సో ఇది వచ్చేసి బ్లాక్, జెడ్ బ్లాక్ షేడ్లో ఉంది. యాక్చువల్గా బ్లాక్ లవర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈ చిన్ని బూటీస్లో కూడా మనకి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ ఉంది. బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయండి, దీని మీద చక్కగా మనకి ఇలాగా ఒక ఏంటంటారు ఒక గుత్తిలా వచ్చింది. యాక్చువల్గా డిజైన్ కూడా ఒక లీఫ్ డిజైన్లా వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఏంటంటే మనకి గ్యాప్ బార్డర్ కాదు, బట్ ఇది కూడా ప్యూర్ రా మ్యాంగో స్టైల్లోనే మనకి వీవింగ్స్ అయితే ఉంటాయి. సో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి, ఇలా జెరీ లైన్స్ వచ్చి చిన్ని చిన్ని బూటీస్ అండి, సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ రెండు మిక్స్ అవుతాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది, దాని మీద కూడా మనకి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ అయితే ఉంటుంది. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది శారీ లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళు, టిష్యూ పళ్ళులా వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, యాక్చువల్గా మంచి పింక్, యాక్చువల్గా కొంచెం రెడిష్ పింక్ షేడ్లో ఉంది,
చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, దాని మీద చిన్ని బుటీస్ అయితే వచ్చాయి, జెరీ వీవింగ్ బుటీస్. యాక్చువల్గా అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి. అసలు మనకి ఐ క్యాచీగా కూడా ఉంటాయి, మీరు తీసుకున్నా కూడా అంత బాగున్నాయి. యాక్చువల్గా కలర్ షేడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి రెడ్ షేడ్, ప్రీవియస్గా బ్లాక్ చూపించాను కదా, అదే స్టైల్ ఆఫ్ వీవింగ్లో ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్డ్ జెరీ లైన్స్ వచ్చాయి, చిన్న సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్ స్టైల్లో వచ్చేసి మనకి ఇలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కింద మనకి వీవింగ్ అయితే చేశారు. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. సో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొంచెం మనకి మెరూన్ షేడ్ ఆఫ్ రెడ్, అంటే మెరూన్ కాదండి, ప్రాపర్ మెరూన్ కాదు, అలాగని మనకి చిల్లీ రెడ్ అంటారు చూడండి, కొంచెం ఆ రెడ్ కూడా కాదు, బట్ కొంచెం లైట్గా మెరూన్ మిక్స్ అయితే ఎలిగెన్స్ వస్తుంది, ఆ టైప్ ఆఫ్ రెడ్. సో మీకు ఇలా ఉంటుందండి. జెరీ లైన్స్ వచ్చేసి దాని మీద చిన్ని బూటీస్ వస్తాయి, బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా చిన్న చిట్ పళ్ళు అండి, బట్ టిష్యూ పళ్ళు వచ్చింది. ఎండ్ వచ్చేసి ఇలా టాజల్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మంచి గ్రీన్, దాని మీద సిల్వర్ జెరీ బూటీస్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ చూడండి, మీకు చాలా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూడండి, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచి షైన్ ఉంటుంది. మీకు మంచి పట్టు షైన్ ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలా ఉంటుందండి. దీని మీద చిన్న స్మాల్ జెరీ బూటీస్, నేను ఇలా మడుస్తున్నా మీకు తెలుస్తుందండి, అంత స్మూత్ ఉంది యాక్చువల్గా ఫ్యాబ్రిక్ ఇది. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ వచ్చాయి. అండ్ ఇది కూడా ఒక జిగ్జాగ్ స్టైల్ ఆఫ్ వీవింగ్లో అయితే ఫినిష్ అయింది. సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ స్ట్రైప్డ్ లైన్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయి మనకి. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చి చిన్న బార్డర్ అండి, ఒక 1 ఇంచ్ ఆఫ్ బార్డర్. అదర్ సైడ్ వచ్చేసి ఇలా గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్ వచ్చి చిన్ని చిన్ని బూటీస్, ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జెరీ బూటీస్ తోటి ఫినిష్ అయింది. బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ ఉంది, ప్రతి శారీలో కూడా అలాగే ఉందండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. హాట్ పింక్ షేడ్ అండి, చాలా బాగుంది యాక్చువల్గా. మీకు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది, బాగుంది కదా. సో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి, ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద వచ్చి ఇలాగా బార్డర్లో వచ్చేసరికి ఇలా చిన్న చిన్ని బూటీస్ అయితే వచ్చాయి, దగ్గరికి వచ్చాయి కొంచెం. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా టిష్యూ పళ్ళు, టాజల్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, బాటిల్ గ్రీన్ షేడ్లో ఉందండి, కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్. దీని మీద సీక్వెన్స్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ చిన్న జెరీ వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి. సో మీకు కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. రెగ్యులర్ గ్రీన్ కాదండి, బాటిల్ గ్రీన్లో కూడా కొంచెం డార్కర్ షేడ్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. ఫ్యాబ్రిక్ బాగుందండి, మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం ఇవి ప్యూర్ చినాన్ శారీస్ అండి. దాని మీద మనకి డిజిటల్ ప్రింట్, ట్రెండీ డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నారంటే చాలా యూనిక్గా ఉంటారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఎలిఫెంట్ అండ్ ఫారెస్ట్ థీమ్లో లాగా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. కలర్ షేడ్ వచ్చేసి మనకి పీచ్ కలర్ షేడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ అయితే చాలా సోబర్గా ఉంటాయి కలర్స్ కూడా, సమ్మర్కి తగ్గట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అండ్ చిన్న స్మాల్ జెరీ బార్డర్స్ అయితే వచ్చాయి, ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. యాక్చువల్గా ఎవరు తీసుకున్నా కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్కి, చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, ఇదే ప్యూర్ ఫ్యాబ్రిక్కే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, సేమ్ కలర్ కాంబినేషన్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలాగ మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇలా ఫారెస్ట్ థీమ్లా వస్తుంది. అండ్ చిన్న స్మాల్ జెరీ బార్డర్స్ అయితే వచ్చాయి బోత్ సైడ్స్ కూడా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2350.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రేష్ బ్లూ షేడ్లో ఉందండి. దాని మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ అనేది ఇలాగ మనకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ అండ్ బ్లూ షేడ్తో డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు ఇది పిక్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న స్మాల్ 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది బోత్ సైడ్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, చిన్న పళ్ళు వస్తుంది. ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండి. సో పళ్ళుస్ అనేవి మనకి పెద్ద పెద్దగా ఏమీ రావు, బట్ కొంచెం చిన్న జెరీ పళ్ళు అయితే వచ్చింది. మీరు బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా ఇదే దానిలో నేను పిస్తా గ్రీన్ తీసుకున్నాను, ఇదే బ్లౌజ్ యూజ్ చేశానండి. ఇలా పర్ల్కి నెక్ పర్ల్ డిజైన్ ఇచ్చుకున్నాను. ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా ట్రై చేస్తేనే చాలా బాగుంటుందండి. శారీ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో మీకు బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. గ్రేష్ బ్లూ షేడ్ అండి, చాలా బాగుంది. యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ కలర్, రెగ్యులర్ కలర్ కాదు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2350. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ షేడ్ తోటి ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఈ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది టిల్ ద ఎండ్ కూడా. కట్టు చెంగులో కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. కట్టు చెంగులో కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది. సో మీకు ఇలా ఉంటుంది. డిజిటల్ ప్రింటింగ్ అనేది ఇలా ఉంటుందండి. వైట్ అండ్ బ్లూ షేడ్ తోటి ఫినిష్ అయింది. అన్నీ కూడా మ్యాక్సిమం వైట్ అండ్ బ్లూ షేడే ఉంటుంది డిజిటల్ ప్రింటింగ్. కలర్ కాంబినేషన్ బేస్ కలర్ అనేది మనకు వేరీ అవుతుంది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి చిన్న స్మాల్ 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బేబీ పింక్ టోన్ షేడ్లో ఉంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2350. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పీచ్ షేడ్లో ఉంది. కొంచెం ఆ పీచ్కి ఈ పీచ్కి అదే కొంచెం డార్కర్ షేడ్ అండి. ఇది కొంచెం లైట్ పీచ్ షేడ్లో ఉంది. దీని మీద కూడా మనకి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చిన్ని స్మాల్ జెరీ బార్డర్ అండి, 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2350. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.